మనలో ఎంతమంది మనలో ఉన్న ఫుల్ పొటెన్షియల్ని వెలికి తీయడానికి ట్రై చేస్తారు? ట్రై చేయని సరికదా నాకు ఇది రాదు, నాకు అది రాదు, నేను మూడి ఇలాంటి లేబుల్స్ వేసుకుంటాం. దీన్ని సెల్ఫ్ సబొటాజ్ అంటారు. అంటే మనని మనం ఎప్పుడు తిట్టుకుంటూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండడం. ఇదొక చాలా పెద్ద నెగిటివ్ హ్యాబిట్. అండ్ మనని ఎందుకు అలా తక్కువ అంచనా లేదంటే అలా అనుకుంటూ ఉంటామంటే ప్రతి వాళ్ళకి కొన్ని కామన్ అలవాట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రాక్షన్ అనేది చాలా కామన్. గొప్ప గొప్ప ఋషులు, విశ్వామిత్రులు వీళ్ళకు కూడా తప్పలేదు. అయితే వీటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి. కానీ నేను ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవుతాను, నాకు పని చేయడం రాదు అని మనని ఇలా సెల్ఫ్ సబొటాజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అలాగే సెకండ్ వన్ ఏంటంటే ఎమోషన్స్ అంటే బోరింగ్ ఫీల్ అవ్వడం, కోపంగా ఫీల్ అవ్వడం, సాడ్గా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ ప్రతి వాళ్ళకి కామన్. అయితే నేను ఎప్పుడు బోరింగ్గా ఉంటాను, నేను ఎప్పుడు లేజీగా ఉంటాను అని మనం ఇలా లేబుల్స్ వేసుకొని సెల్ఫ్ సబొటాజ్ చేసుకోకుండా అరే ఇది కామన్, దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే పనులు జరగవు. అండ్ పని వల్లే మన గ్రోత్ ముందుకెళ్తుంది. కాబట్టి ఎమోషన్స్కి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఇచ్చి, ఎప్పుడైనా మీరు బోరింగ్గా లేజీగా అనిపిస్తే దాని నుంచి ఎలా బయటపడాలి, అండ్ ఇది ప్రతి వాళ్ళకి ఉంటుంది కాబట్టి మీరేమీ తప్పు చేయట్లేదు, కానీ దీని నుంచి ఎలా బయటపడాలి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎక్కువ స్ట్రెస్లో ఉంటే గేమ్స్ ఆడేయడం, టైం వేస్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. నాతో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించి ఓహో నేను ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను, ఇలా డిస్ట్రాక్ట్ అవుతున్నాను, ఇలా నేను నా లేజినెస్కి నా స్ట్రెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని వాటిని అక్కడ కట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఆరగెన్స్ ఆర్ ఈగో. ఏమీ రాదు అని అనుకున్నవాడు అండ్ ఏమీ రానివాడు ఎప్పటికైనా ఎదుగుతాడు. కానీ నాకే అన్నీ వచ్చు అని అనుకున్నవాడు వాడి గ్రోత్ అక్కడ తాగిపోతుంది. ఎంత బాగా చదువుకున్న వాళ్ళైనా కూడా నేను ఇంకా ఏదైనా నేర్చుకోవచ్చా, ఇంకా కొత్తవి ఏమున్నాయి అని అనుకుంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ వాళ్ళలో ఆ యూత్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇంక్విజిటివ్నెస్ అనేది మనకి ఎప్పుడు ఉండాలి. కాబట్టి ఆరగెన్స్ నేను చెప్పిందే కరెక్ట్, నాకే అన్నీ వచ్చు అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. సో ఆరగెన్స్ అనేది ఎంత చదువున్నా మనకి ఎప్పుడు రాకూడదు. ఇంకొక కామన్ ప్రాబ్లం అందరూ ఫేస్ చేసేది ఏంటంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది లేకపోవడం. ఇది నాతో కూడా జరుగుతుంది. ఎందుకంటే నాకు చాలా ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉంది. సో ఒకటి స్టార్ట్ చేసి మళ్ళీ ఇది చేసేద్దాం అనిపిస్తుంది. ఇది కూడా వచ్చు కదా, ఇది కూడా చేద్దాం, ఇది కూడా వచ్చు, ఇది కూడా చేద్దాం, అన్నీ నచ్చుతాయి. అంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ లేదు. దీనివల్ల కూడా మన గ్రోత్ ఆగుతుంది. అండ్ ఇది కామన్, తప్పేం కాదు. అయితే దీన్ని గుర్తించి ఏదో ఒక దాని మీద ఫిక్స్ చేసుకొని మిగతావి ఒక టైంపాస్ హాబీ కింద పెట్టుకోవడం మంచిది. సో DEAF, D for distraction, E for emotions, A for arrogance, and F for fixed mindset, not having a fixed mindset. సో వీటి వల్ల మన గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. మన పొటెన్షియల్ని మనం తెలుసుకోలేం. సో వీటిని మనకి అడ్డంకులుగా లేదంటే మనం వీటిలో పడుతున్నాం అని గుర్తించి వీటి నుంచి దూరంగా ఉంటే డెఫినెట్గా మన గ్రోత్ బాగుంటుంది. సో మీలో ఎంతమంది మీ ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మీ డిస్ట్రాక్షన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? మీరు ఒక 20 మినిట్స్ పెట్టుకొని అదే పని మీద ఫోకస్డ్గా చేయగలరా? సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆన్సర్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎవ్వరు చెప్పక్కర్లేదు. ఐ హోప్ దిస్ హెల్ప్స్ ఫర్ యూ టు గెట్ అ బెటర్ క్లారిటీ and stop the self-negative talk. For more such helpful videos, do come back to my channel.